ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మహాగణ మహానీయుడ, మరొక శ్రేష్టమైన సమయం ఇచ్చి జీవం కలిగినట్టు మాటలు వినటానికి, ఆలోచించుకోవటానికి కృప చూపిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రికాలము మా హృదయాలకు మరి ముఖ్యంగా ఆత్మీయంగా బలపడటానికి మీరు ఏ మాటలైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ మాటలు మేము చెబుతుండగా మీ దాసుడు అనేటువంటి నన్ను మరుగుపరిచి మరి మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని గణపరుస్తూ మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమని, మీ యొక్క ఆలోచనని, ఉద్దేశాన్ని తెలియచేయడానికి మంచి శక్తిని, సామర్థ్యమును, మరి ముఖ్యంగా వివరించగలిగేటువంటి సామర్థ్యము నాకు దయచేయండి. అదేవిధంగా వినగలిగేటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి దేవుని ఉచిత కృపను బట్టి మరొకసారి మనము ఇట్లా సోల్జర్స్ ఫర్ క్రైస్ట్ అని పోలీస్ కాన్ఫరెన్స్లో మనం కలుసుకోవడం దేవుడు మనందరి జీవితాల్లో చేసినటువంటి ఉచితమైనటువంటి కృప. మరి ఈ రాత్రి కాలము కొన్ని మాటలు, ఒక చిన్న అంశాన్ని మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. గడిచిన ఆదివారము ప్రపంచం యావత్తు, ముఖ్యంగా క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి మన సహోదరులు సహోదరీమణులందరూ కూడా ఘనంగా చేసుకున్నటువంటి మట్టల ఆదివారానికి సంబంధించి ఒక చిన్న అంశాన్ని, వివరణతో కూడినటువంటి విషయాన్ని మీ మధ్య పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి మట్టల ఆదివారం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే, మరి స్థానిక సంఘంని బాగా అలంకరించుకోవటము, శుభ్రం చేసుకోవటము, కొమ్మలతోటి పూలతోటి అలంకరించుకొని మన యొక్క దేవుని గొప్ప చేయాలని ఆశపడుతూ ఉండడం అనేది ప్రతి సంఘంలో జరుగుతుంది. మరి దీనికి సంబంధించి లేఖనాలలో ఎక్కడైనా దేవుడు రాయించాడా అనేదే ఈ రాత్రి కాలము ఆలోచించుకున్నాము. ప్రేమైన దేవుని పిల్లారా, దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి లేఖన గ్రంథాన్ని తెరవగలిగితే జకరియా గారు రాసినటువంటి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుందాము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ రాత్రికాలం మనము జాగ్రత్తగా ఆలోచించుకొని మరి మట్టల ఆదివారంలోని విశిష్టతని, దాని యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకుందాము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్పబడిన మాటలో సియోను నివాసుల గురించి, అదేవిధంగా యెరూషలేము నివాసుల గురించి చెబుతూ సంతోషించండి, అదేవిధంగా ఉల్లాసించండి అన్నట్టుగా చెబుతూ ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనందరి గమనానికి తీసుకొని రావడం జరిగింది జకరియా గారి ద్వారా. ఆ విషయం ఏమిటంటే, నీ రాజు నీతిమంతుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి సియోనుకు వచ్చుచున్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగితే మన యొక్క రాజు ఎలాంటి వారు అంటే నీతిపరుడు అంట. మొదటిగా మన యొక్క రాజు నీతిపరుడు, అదేవిధంగా రెండవదిగా రక్షణ గలవాడును అయి ఉన్నాడు. నీతిపరుడు, రక్షణ గలవాడే కాదు, మూడోది అతి ప్రాముఖ్యమైనది దీనుడై ఉన్నాడు అన్న విషయాన్ని జకరియా గారు ముందుగానే ప్రస్తావించడం జరిగింది. మరి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి అని చెప్తున్నారు. అంటే మన రాజు నీతిమంతుడుగా, రక్షణ గలవాడుగా, దీనుడుగా వస్తున్నాడు కాబట్టి మీరు సంతోషంగా ఉండండి, అదేవిధంగా ఉల్లాసంగా ఉండండి చెప్తున్నారు కదా. వచ్చేటప్పుడు మన రాజు ఏ విధంగా వస్తున్నాడన్న విషయాన్ని అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. చూడండి, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచుకుంటే గాడిద పిల్లను ఎక్కి మన రాజు వస్తున్నాడన్న విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. మరి ఎందుకు ఊరేగించారు యేసుక్రీస్తు ప్రభువారిని? అసలు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు
ఎందుకు ఊరేగించారు అన్నప్పుడు చాలామంది చాలా కారణాలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఒకసారి ఆలోచించుకోగలిగితే గాడిద ఎవరు ఎక్కుతారండి గాడిదని? రాజులు, అధికారులు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వారందరూ గాడిదను ఎక్కుతారండి? రాజులు ఎప్పుడైనా గుర్రాలు ఎక్కుతున్నట్టుగా ఉంటుంది, అవునా? లోకంలో, సమాజంలో చాలామంది మాట్లాడుకున్నట్టుగా మరి ఆలోచించుకోగలిగితే గాడిదను ఎవరు ఎక్కుతారంటే తప్పు చేసిన వాళ్ళు, లేదా అందరిలో అవమానపడ్డ వాళ్ళు, అవమానించడానికి గాడిదను ఎక్కిస్తూ ఉంటారు. కానీ ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే దేవుడు ముందుగానే మనకి ఏదో చెప్పాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి అందులో తన అరచేతిలో చెక్కున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన యొక్క పిల్లలే. పరలోకంలో ఉన్నటువంటి మన కన్న తండ్రికి మనమందరము పిల్లలమే. అలాంటి పిల్లల గురించి దేవుడు రాయించిన మాట అక్కడ యూద జాతిలో యూదులకు ఒక ఆచారము, ఒక పద్ధతి అనేది అక్కడ ఉంది. యూదులలో ఎవరైనా మరి గాడిదను ఎక్కారా అనేది మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఈ మంటల ఆదివారంలో యేసుక్రీస్తు వారు గాడిదనెక్కి వస్తున్నారు అన్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం కదా. నిజంగా ఆ మాట మరి యూదుల రాజు కానీ, యూదులు కానీ అంగీకరించారా అంటే, యూద జాతి కానీ, యూదులు కానీ యేసుక్రీస్తు వారిని రాజుగా అంగీకరించలేదండి. అది ప్రారంభం నుండి అంగీకరించలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీ లేఖన భాగాల్ని తెరవగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడింది. జాగ్రత్తగా ఆలోచుకోగలిగితే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే, యూదులకు ఒక రాజు పుడతాడని, ఆయన పుట్టినప్పుడు ఎక్కడ పుడతాడో అన్న విషయాన్ని కూడా వారు క్లారిటీగా వారికి తెలియదండి. ఎందుకు తెలియలేదు అంటే, ఆయనకి ఒక ఇల్లు లేదు, ధనము లేదు, ఆస్తులు లేవు, బలము లేదు, బలగము కూడా చూపించలేదు. ఆయన బలము, బలగము, ధనము, ఆస్తులు, ఇల్లు ఏది చూపించకపోయినా మనందరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు రాజండి. ప్రారంభంలో ఆయన పుట్టినప్పుడే యూద జాతి యూదులు ఆయనని రాజుగా అంగీకరించలేదు. చివరికి ఆయనని ఎప్పటి వరకు అంగీకరించలేదంటే, సిలువ వేసేటప్పుడు కూడా. అంటే రానున్న రోజుల్లో ఒక 2 రోజులు పోతే గుడ్ ఫ్రైడే వస్తుంది కదండి. గుడ్ ఫ్రైడే రోజు వరకు, అంటే మనందరికి తెలియడం కోసం చెప్తున్నాను, సిలువ వేసే వరకు కూడా ఆయనని యూదుల రాజుగా అంగీకరించలేదు. చూడండి, ఆ వచన భాగాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 21వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 21వ వచనము జాగ్రత్తగా చూడగలిగితే, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము కానీ యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా అన్నాడు. అంటే యూదుల ప్రధాన యాజకుడు ఏమన్నాడంటే, వాడు చెప్తున్నాడు యూదుల రాజు అని, అలా రాయి కానీ యూదుల రాజు అని మాత్రం రాయొద్దు అన్నాడు. అంటే యూదుల రాజు ఇతను అని అక్కడ రాయవద్దు అని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పారంటండి. అంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుండి చివరికి చనిపోయే వరకు కూడా యూద జాతి ఆయనని రాజుగా అంగీకరించలేదండి. యేసుక్రీస్తు వారిని యూద జాతి రాజుగా అంగీకరించకపోయినా కూడా యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి గాడిదనెక్కి రావడంలోని అర్థం ఏమిటో ఈ రాత్రికాలం మనము ఆలోచించుకోవాలి. నిజంగా ఈ సందర్భం మనకు అర్థం కావాలంటే, పాత నిబంధన కాలంలో యూద జాతిలో కానీ, దేవుని పిల్లలలో రాజులను ఏర్పాటు చేసుకునేటప్పుడు కానీ జరిగినటువంటి ఆ ప్రక్రియని, అంటే ఆ సందర్భాన్ని
ఆ ఏర్పాట్లను మనము చూడగలిగితే దావీదు గారు మనందరికీ తెలుసండి, దేవుని ఉద్దేశాలన్నీ ఎరిగినటువంటి ఒక మంచి భక్తుడు దావీదు మహారాజు. దావీదు మహారాజు తన కడుపున పుట్టినటువంటి సొలొమోను గారిని రాజుగా పట్టాభిషేకం చేసేటప్పుడు ఆయన పాటించినటువంటి నియమ నిబంధనలను ఒకసారి మనము చూడగలిగితే మొదటి రాజులు ఒకటో అధ్యాయము మొదటి రాజులు 31 నుండి 33 వరకు జాగ్రత్తగా మనము చూడగలిగితే, మొదటి రాజులు 1వ అధ్యాయము 31 నుండి 33 వరకు జాగ్రత్తగా ఆలోచించుకుందాము. బెర్షెబా సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలం బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయూదా కుమారుడైన బెన్యానును నా యొద్దకు పిలుపుమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చింది. మరి దావీదు మహారాజు గారి ఉద్దేశము, ఆయన మాట చొప్పున, ఆజ్ఞ చొప్పున అందరూ అక్కడికి వచ్చిన తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని మనం చూడగలిగితే, అంతటా రాజు దావీదు గారు చెప్తున్నమాట, మీరు మీ ఏలినవాడునైన నా సేవకులను పిలిపించుకొని పోయి నా కుమారుడైన సొలొమోనుని నా కంచెర గాడిద మీద ఎక్కించి గియోనునకు తీసుకొని పోయి అన్నాడు. అంటే అక్కడ ఆచారం అండి, అదొక పద్ధతి. ఎవరైతే రాజుగా ఏర్పాటు చేయబడుతున్నారో, ఎవరైతే నియమించబడుతున్నారో వారిని మొదటిగా కంచెర గాడిద మీద ఎక్కించి ఊరేగించాలి. అది యూదుల ఆచారం. యూదుల ఆచారం ఏంటంటే, రాజుని పరిచయం చేయాలి అంటే గాడిద మీద ఊరేగించే ఆచారం ఉంది. యూదుల కాలంలో యూదుల ఆచారం ప్రకారంగా ఎవరినైనా రాజుగా పరిచయం చేయాలంటే గాడిద మీద ఊరేగించాలి. అది మరి యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా నెరవేరిందని చెప్పడానికే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు జాగ్రత్తగా చూసుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలను జాగ్రత్తగా చూసుకుందాము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్షెబాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలనేమో. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుకొని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడునై గాడిదను భారవాహికంగా పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నది. ప్రేమ దేవుని పిల్లలారా, ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా జకర్యా గ్రంథంలో మరి మన యొక్క రక్షకుడు గురించి అక్కడ రాయబడిన మాట ప్రకారంగా మరి ఆయన సాత్వికుడుగా, రక్షించేవాడుగా, దీనుడుగా ఉంటాడన్న విషయాన్ని మన ఇక్కడ నెరవేరునట్టుగా ఆయన యెరూషలేము పట్టణానికి రావడం జరిగింది. అక్కడ వచ్చేటప్పుడు కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడికి వెళ్ళండి, ఒక గాడిద ఉంటుంది, గాడిదతో పాటు గాడిద పిల్లను ఉంటుంది, ఆ రెండు కూడా తీసుకొని రండి. ఎవరైనా అడిగితే అది ప్రభువుకి కావాలి అని చెప్పమని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏ మాట అయినా రాయించాడు అంటే లేఖనాలలో అది నెరవేర్చడం ఖచ్చితంగా జరుగుతుంది. పాత నిబంధన కాలంలో జకర్యా గ్రంథంలో రాయబడిన మాట కొత్త నిబంధన కాలానికి వచ్చేప్పటికే అది నెరవేర్పుగా యేసుక్రీస్తు వారి జీవితంలో జరగడం అనేది మనము గమనించవచ్చు. చూడండి, మరి గాడిదను ఎక్కడము, రావడము, ఊరేగించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కదా. మరి
మన యొక్క సంఘాలలో కానీ చర్చిల్లో కానీ మరి పూలు పరచడము, బట్టలు వేయడము, శుభ్రంగా చూడడము, ఇవన్నీ ఊరేగింపుగా చేయడం అనేది మరి నిజంగా లేఖన భాగాల్లో ఎక్కడ జరిగిందంటే అవి లేఖన భాగాలలో కూడా జరిగిందండి, జరిగింది. ఇంతకుముందు మనం యూదుల ఆచారం అని చెప్పాం కదా, అలాగే యోహు రాజు కూడా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన విషయంలో అదే జరిగిందండి. చూడండి ప్రేమ దేవుని పిల్లలారా, రెండో రాజుల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు జాగ్రత్తగా మనము ఆలోచించుకోగలిగితే, 2 రాజులు 9వ అధ్యాయము 11 నుండి 13 వచనాల వరకు జాగ్రత్త చూస్తే, యెహూ బయలుదేరి తన యజమాని సేవకుల యొద్దకు రాగా ఒకడు, ఏమి సంభవించినది ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చి హేతు వేయమని అతను అడుగగా, అతడు వాని మాటలు మీరేనేగా ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు అదంతే ఒట్టిదని జరిగిన దానిని మాకు తెలియజేయమని అతడు అడిగాను. నేను నిన్ను ఇశ్రాయేళ్ల మీద పట్టాభిషేకునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు వానితో చెప్పెను. యెహూ రాజుని పట్టాభిషేకునిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి అక్కడ చెప్పిన మాట చూడండి. అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యోహు రాజై ఉన్నాడని చాటించిరి. ప్రేమటి దేవుని పిల్లలారా, వారి దగ్గర ఉన్నటువంటి వస్త్రాలన్నీ తీసుకొని వచ్చి మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి మరీ చాటించారంట. ఏమని? యోహు రాజై ఉన్నాడని చాటించారంట. ఇదే విధంగా నిజంగా దేవుడు కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మనందరి కోసము రక్షకుడుగా భూమి మీద పంపించిన తర్వాత ఆయన రాజుగా వచ్చాడని చెప్పడానికి గాడిదనెక్కించాడు. గాడిదనెక్కించినప్పుడు తను తాను తగ్గించుకున్నట్టుగా దీనుడుగా ఉన్నట్టుగా అక్కడ లేఖన భాగాలలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో మనం చదువుకున్నాం కదా. ఇది నెరవేర్చడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు రాజుగా రావడం జరిగింది. యేసుక్రీస్తు వారు రాజుగా వచ్చాడండి. మరలా యేసుక్రీస్తు వారు 2వ రాకడలో రాజుగా కాదండి. ఎలా వస్తాడో తెలుసా? యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఏ విధంగా వస్తాడు? ఎవరికి చెప్పకుండా, ఎవరు ఊహించని సమయంలో, ఎవరికి తెలియకుండా హఠాత్తుగా దొంగ వచ్చినట్టుగా వస్తాడు. మనందరికి తెలిసిన మాటలే, మనందరికి తెలిసిన విషయాలే. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఒక దొంగ వచ్చినట్టుగా వస్తారు. దొంగ ఏమైనా చెప్పొస్తాడండి మన దగ్గరికి? దొంగ చెప్పినాడు కదండి. మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేవుని మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఆ దేవుని మాటల ప్రకారం బ్రతుకుతూ మనతో పాటు మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ మాటలను దేవుని యందు భయభక్తులలో పెంచే విధంగా మనకి దేవుడు శక్తిని, సామర్థ్యాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి ఆ విషయం చాలా సంతోషించాలి. నిజంగా యేసుక్రీస్తు వారు రాజుగా రావడం జరిగింది. రాజుగా వచ్చాడు కాబట్టే యూదుల ఆచారం ప్రకారంగా, యూదుల నీతి ప్రకారంగా ఆ విధంగా మరి ఊరేగించడం అనేది మనము చూసాం కదా. అందుకే నా పిల్లలు ఒకవేళ నేను రాయబడినటువంటి మాటలు పొరపడి తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని మరొక మాట కూడా రాయించాడు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనంలో ఒక హెచ్చరికతో కూడిన మాట రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట రాయించాడు. చూడండి, 22:29వ వచనం అండి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు అన్నాడు. అంటే లేఖనాలని తెలుసుకోవాలి, లేఖనంలోని మాటల అర్థాన్ని తెలుసుకోవాలి, అదేవిధంగా
దేవుని శక్తిని కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే లేఖనాలను తెలుసుకోకుండా దేవుని శక్తిని తెలుసుకోకుండా ఉంటామో ఖచ్చితంగా పొరపడుతూ ఉంటామండి, పొరపడుతూ ఉంటాము. అందుకే చాలామంది ఇప్పుడు కూడా క్రైస్తవ లోకంలో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిలో కూడా వాక్య భాగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడంలో కొంత వెనకబడ్డారని చెప్పడానికి కొంచెం బాధాకరంగా అనిపిస్తుందండి. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, లేఖనములను దేవుని శక్తిని ఎరుకక పొరపడుచున్నారంటే పొరపాటు అనేది మనిషికి సహజమే. కానీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము లేఖనాలని అర్థం చేసుకోవాలి, లేఖనాలతో పాటు దేవుని శక్తిని కూడా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రేమడు దేవుని పిల్లలారా, మంటల ఆదివారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం అన్నింటిలో కూడా నిజంగా ఒక రాజును ఏర్పాటు చేసుకున్నాడు అన్నప్పుడు యూదులు ఆయన రాజుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నియమించబడ్డాడని తెలియజేయడం కోసం గాడిద మీద ఊరేగించేవారు. అదేవిధంగా వాళ్ళు వచ్చేటప్పుడు వస్త్రాలని, అదేవిధంగా పూలని అలా పరిచి ఆయనకి ఘన స్వాగతం పలికేవారు. నిజంగా పట్టాభిషేకం చేసేటప్పుడు కానీ లేదా రాజుగా అభిషేకించేటప్పుడు కానీ వాళ్ళు చేసేటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే వారు ఒలీవ చెట్ల కొమ్మలతోటి నిజంగా ఒక ఆ కొమ్ములో తైలమును పోసి మరి అభిషేకించినట్టుగా మనము గమనించవచ్చు. నిజంగా ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గమనించుకోండి. లేఖన భాగాలలో మనకంటే ముందు పుట్టినటువంటి చాలామంది భక్తులు వారి జీవితాల్లో అవలంబించిన పద్ధతిని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మీకు ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మొర్దెకై గారు మనందరికీ తెలుసు కదండి. మొర్దెకై గారు ఎస్తేరుని రాజు దగ్గర పంపించడం జరుగుతుందండి. మొర్దెకై గారు ఎస్తేరుని రాజు దగ్గర పంపించడం అనే ఉద్దేశం ఏమిటో తెలుసా? యూద జాతిని రక్షించుకోవాలన్న ఉద్దేశమే. కానీ మొర్దెకైగా తన ఘనతని పొందడం కోసం ఆయన అక్కడ ప్రవర్తించలేదండి. నిజంగా మొర్దెకై గారు ఎస్తేరుని రాజు దగ్గర పంపించడం ఉద్దేశం ఏంటో తెలుసా? యూద జాతిని అందరినీ రక్షించాలనే ఒక బలమైనటువంటి ఉద్దేశం ఉందండి. అలాగే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము కూడా మనకు కావాల్సినది మనం చేయవలసింది ఏంటో తెలుసా? మనం ఏది మాట్లాడినా, ఏది చెప్పినా, ఏది చేసినా నిజంగా ఎదుటి వారి మనసులు కరిగేటట్టుగా ఉండాలి. కృపాసహితమైన మాటలతోటి దేవుని తట్టు తిరిగేటట్టుగా వాడిని చూడాలి. మనకు మేలు జరిగితేనే మనకు ఆశీర్వాదం అనుకోవద్దండి. మేలు జరిగినా జరగకపోయినా, సమస్యలు వచ్చినా సమస్యలు రాకపోయినా, ఏది జరిగినా ఏది ఎట్లున్నా మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోవాలండి. అలా దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో నిజంగా ఆయన ఎదుర్కొనేటువంటి సమూహంలో ఆ యొక్క గుంపులో మనము ఖచ్చితంగా ఉంటామన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు నిజంగా మన అందరిని రక్షించడానికి, ముఖ్యంగా నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించడానికి, మరిచిపోయినటువంటి కన్న తండ్రి అయినటువంటి మన యొక్క పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రిని పరిచయం చేయడానికి ఈ భూమి మీదకి రావడం జరిగిందండి. భూమి మీదకి రావడమే కాదు, మరి రాజుగా కూడా ఆయన మరి లేఖన భాగాల ద్వారా ఆయన రాజుగా పిలువబడ్డాడన్న విషయాన్ని యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన భక్తుల నోట ఏ మాటలైతే పలికించబడ్డాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి రాకడ తర్వాత ప్రతిదీ కూడా నెరవేర్చబడింది, ప్రతిదీ కూడా కొట్టివేయబడిందండి. ప్రతిదీ కూడా కొట్టివేయబడింది. యేసుక్రీస్తు వారు రాజుగా వచ్చాడు. యేసుక్రీస్తు వారు రాజుగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. మనందరి పాపాలు క్షమించడం జరిగింది. మనందరినీ పవిత్రులుగా చేయడం జరిగింది. మనం మన యొక్క పవిత్రతను కాపాడుకోవాలంటే వాక్యపు లోతుల్లో మనము ఉండాలి. వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాక్య ప్రకారంగానే బ్రతుకుతూ తెలియని వారికి
ప్రేమపూర్వకంగా ఈ మాటలు చెబుతూ వారిని కూడా దేవుని తట్టు తిప్పేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ ఉండాలని మరి ఒక్కసారి మరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మన కుటుంబాలని దేవునిలో కట్టుకుంటూ మరి దేవుని పనుల్లో ఎక్కడ ఏ మాటలు వినబడుతున్నా ఎక్కడ దేవుని కార్యక్రమాలు జరుగుతున్నా ముందుండాలని మరొకసారి మీ అందరినీ ప్రాధేయపడుతూ నా మాటలు ముగిస్తున్నాను. తల వచ్చిన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మహాగండ మహానీడ, మరొక శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చి నిజంగా మీరు రాజుగా ఈ భూమి మీదకి వచ్చారని, వచ్చి మా అందరి పాపాలని క్షమించి మర్చిపోయినటువంటి కన్న తండ్రిని మాకు పరిచయం చేసి పరలోకానికి వెళ్ళడానికి మీరు ఒక మంచి మార్గాన్ని మాకు ఏర్పాటు చేశారన్న విషయాన్ని ఈ రాత్రికాలం మరొకసారి మేము గమనించుకోవడానికి ఆలోచించుకోవడానికి కృప చూపిన విధానాన్ని బట్టి వందనాలు. మీ యొక్క రెండవ రాకడలో మీరు వచ్చేటప్పుడు మరి హఠాత్తుగా ఒక దొంగ వచ్చినట్టుగా వస్తారన్నారు కాబట్టి ఎల్లప్పుడూ మేము సిద్ధపాటు కలిగి నిజంగా మీరుండేటువంటి లోకానికి వచ్చేటువంటి క్రమంలో మా అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా ఉండడానికి కృప చూపమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.